ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూతో 2 ఏళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. చిన్నారి మరణంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. చనిపోయిన చిన్నారి ఇంటి సమీపంలో ఆరోగ్య శాఖ సర్వే చేసింది. అనుమానిత లక్షణాలున్న వారెవరూ లేరని నిర్ధారించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాప్తి లేదని, ప్రజలు ఆందోళన చెందవద్దని వైద్య శాఖ అధికారులు చెప్పారు. బర్డ్ ఫ్లూ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల పక్షుల్లో వ్యాపిస్తుంది. ఇది ముందుగా బాతుల్లాంటి నీటి పక్షుల్లో పుట్టినట్టు నిపుణులు చెప్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. ఏపీలో తొలి బర్డ్ ఫ్లూ సంబంధించిన మరణానికి సంబంధించిన చెప్పుకోవచ్చు. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూ సంబంధించి ఒక 2 ఏళ్ల చిన్నారి అయితే మృతి చెందిందని కూడా చెప్పుకోవచ్చు. 15 రోజుల కిందట తనకు ఫీవర్ వచ్చిందనే ఉద్దేశంతో హాస్పిటల్లో జాయిన్ చేయగా హాస్పిటల్లో అది ఏ వ్యాధి అనేది నిర్ధారించడానికి కూడా డాక్టర్లు టైం పట్టింది. అయితే దానికి సంబంధించిన వైద్యం అందిస్తుండగా పదిలోనే పాప చనిపోయిందని కూడా చెప్పారు. అయితే పాపకు సంబంధించి అన్ని కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత నిన్న వైద్య శాఖ అధికారులు వచ్చి చిన్నారికి బ్లడ్ ఫ్లూ వచ్చింది, ఆ బ్లడ్ ఫ్లూ వాళ్ళే చనిపోయిందని కూడా తల్లిదండ్రులు అయితే చెప్పడం జరిగింది. దాంతో పాటు తమ తల్లిదండ్రులకు సంబంధించి కొన్ని టెస్టులు కూడా చేయించారు. అయితే ఎలాంటి టెస్టులు చేయించారు అనేది ఆ పాపకు సంబంధించి బాబాయ్ అయితే మనతో ఉన్నారు, వారు మాట్లాడారు తెలుసుకున్నారు. చెప్పండి సార్, మీకు అమ్మాయి బ్లడ్ ఫ్లూ వచ్చిందా, ఎవరు చెప్పారు, ఎలాంటి దాని మాకైతే ఎవరు చెప్పలేదు. మేము మామూలుగా నార్మల్గా జ్వరం వచ్చిందని పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఈ వ్యాధి వచ్చిందని చెప్పేసి అంతా పాప చనిపోయిన తర్వాత ఇప్పుడు తెలిసింది మాకు, రిపోర్ట్స్ ఏవో వచ్చినాయి అది అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు. మాకైతే వాస్తవంగా వ్యాధి వచ్చిందని అయితే మాకైతే తెలియదు. మాకు 2 రోజులేదని చెప్పి నిన్నంతా కూడా బ్లడ్ టెస్టులు అన్ని మా ఇంట్లో టెస్టులు చేశారు. మా ఇంట్లో అయితే మొత్తం కూడా అంతా నెగిటివ్ ఉంది. ప్రజెంట్ అయితే మేమందరం ఆరోగ్యంగా ఉన్నాం. వైద్య శాఖ అధికారులు వచ్చి మీకు ఎంతమంది టెస్టులు చేశారు, ఆ టెస్టులకు సంబంధించిన రిపోర్ట్స్ ఇచ్చారు? మా ఫ్యామిలీ ఏదైతే ఉందో మా బ్రదరు, వాళ్ళ వైఫ్, వాళ్ళ పాప ఉంది, ఇంకో పాప, వాళ్ళకి మాత్రం చేశారు. మేమైతే ఇంట్లో ఉండం, మేము బయట ఉంటాం, మామూలుగా హౌస్లో ఉంటాం. వాళ్ళు మాత్రం ఇంట్లో ఉంటారు. ఇంకా మా ఫాదర్ ఉంటారు అంతే. మా మదర్ ఉంటారు, వాళ్ళందరికీ మామూలుగానే కొంచెం వీరు. మా ఇంట్లో అయితే వాస్తవం అయితే మేమైతే చికెన్ తింటలేదు అన్న నుంచి. మరి ఎలా వచ్చిందనేది మాకైతే తెలియదు. వైద్య శాఖ అధికారులు అంటే మాకు తెలియదు, మీడియా ద్వారా మాకు తెలిసింది. నెలగా మీడియా తెలుసుకొని ఇలా వస్తున్నారు మా ఇంటికి. వచ్చిన తర్వాత వైద్య అధికారులు వాళ్ళకి ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఇప్పుడు వాళ్ళకి తెలుసుకొని మాకైతే టెస్టులన్నీ జరిగాయి. ఇంట్లో టెస్టులన్నీ జరిగిన తర్వాత మాకైతే మొత్తం కూడా నార్మల్గానే ఉంది, నెగిటివ్ వచ్చింది. మా అందరికీ ఇబ్బంది ఉంది, అంతా ఆరోగ్యంగా ఉన్నాము. అలాంటి ఏం చెప్పలేదు ప్రస్తుతానికి అయితే. మేమైతే బాగానే ఉన్నాము, మేము అన్ని టెస్టులు పాస్ అయ్యాము. ఇంకేమైనా టెస్టులు ఉంటే చేస్తామన్నారు ఈరోజు. ఆ టెస్టులు ఏమైనా ఉంటే చేయించుకుంటామని చెప్పేసి కూడా చెప్పేస్తాము. అంతకుముందు మామూలు వైద్య సంబంధించిన అధికారులు వచ్చినప్పుడు మీకు సంబంధించిన అమ్మాయి పాపకు సంబంధించిన రిపోర్ట్స్ పంపించారు, అంటే బ్లడ్ ఫ్లూ వచ్చిందని రిపోర్ట్ పంపించారు? మాకు అలాంటి రిపోర్ట్స్ అయితే ఏం లేదు. పాప నార్మల్గా చనిపోయినా మేమైతే అనుకుంటున్నాం, ఇలాంటి వ్యాధి చనిపోయిందంటే మేమైతే అనుకోవట్లేదు. ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో నార్మల్గా పాప తీవ్రత చనిపోయిందని అనుకున్నాం మేము వాస్తవంగా. అంతవరకే తెలుసు మాకైతే. మాకు హాస్పిటల్ ఏదైతే ఎయిమ్స్లో ఇచ్చారో రిపోర్ట్ అది మాత్రం మా దగ్గర ఉంది. అందులో అయితే ఏమి కన్ఫర్మ్ చేయలేదు, అలాంటి వ్యాధులు ఏమి అని చెప్పేసి మాకైతే ఎటువంటి కన్ఫర్మ్ చేయలేదు. తర్వాత ఏదైతే పైన ల్యాబ్లు పంపించారో అది కన్ఫర్మ్ చేస్తాం. ఇప్పుడు ఆ వ్యాధి చనిపోయిందని చెప్తున్నారు మా ఇంట్లో. మాకైతే వాస్తవాలు అయితే ఏం తెలియదు కదండి. టెస్టులు చేసిన తర్వాత మీ మొబైల్ కానీ దానికి సంబంధించిన అలాంటివి మా మొబైల్కి ఏం పంపించలేదు. మామూలుగా డాక్టర్స్ తెలుసుకొని మీకు ఇలాగా ఈ వ్యాధి వచ్చిందేమో అని చెప్పేసి మాకు వైద్య పరిశీలించడానికి వచ్చారు. మా ఇంట్లో అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. మాకైతే అంతా బాగానే ఉంది, నార్మల్గా ఉంది, నెగిటివ్ వచ్చింది మా ఇంట్లో అందరికీ. మా ఇంట్లో ఎవరైతే ప్రజెంట్ చికెన్ తినలేదు, మేము 2 నెలల నుంచి చికెన్ తినలేదు, ఉపవాసాలు పాటిస్తున్నాం. దానివల్ల మాకైతే ఎటువంటి వ్యాధులు లేవు. పాప ఇలా జరిగిందనేటప్పుడు మాకైతే వాస్తవం తెలియదు. అలాంటిది ఏమైతే లేదు వాస్తవంగా. మేము దగ్గర ఏదైతే శివరాత్రి పండుగ ఉందో అక్కడి నుంచి దగ్గర మా ఇంట్లో చికెన్ నాటేలో ఏమి లేదు, మేము తింటలేదు. తర్వాత మేము పాపను జాయిన్ చేసి అంతా కూడా 15 రోజులు అయింది. మొన్న పాప 15వ తారీఖు చనిపోయింది పాప మా ఇంట్లో. అప్పటికైతే మా ఇంట్లో అయితే మేము అందరం కూడా ఉపవాసాలు చేస్తున్నాం. మా ఇంట్లో అయితే చికెన్ ఎలా లేదు, ఎటువంటి ఫంక్షన్లకు మేము వెళ్ళాము. అసలు ఇలాంటి టైంలో మేము మామూలుగా చర్చికి వెళ్తాము, ఈస్టర్ పండుగ పాటిస్తున్నాము ఇప్పుడు ఉపవాసాలు. దానివల్ల మేమైతే ఇప్పుడు ఎటువంటి ఫంక్షన్లకి వెళ్ళము. ప్రెజెంట్ ఎక్కడ కూడా ఏది చికెన్ లాంటి ఐటమ్స్ ఏవి కూడా మేము తీసుకోము అసలు. ఇది మొత్తం చూసుకున్నట్లయితే ఆ పాపకు సంబంధించిన రిపోర్ట్స్ డాక్టర్లు వచ్చిన దాకా కూడా మాకు తెలియదని చెప్తున్నారు. డాక్టర్లు వచ్చి ఆ ఇంట్లో ఉన్న మిగతా సభ్యులు పరీక్షలు నిర్వహించడానికి ఏందని డాక్టర్లు ఆడక మీ పాపకి బ్లడ్ ఫ్లూ వచ్చి చనిపోయిందని చెప్పి నిర్ధారణ చేశారు. అయితే
బ్లడ్ ఫ్లూ వచ్చిన పాప ఎవరైతే ఉన్నారో ఆ పాపకు సంబంధించిన ఇంటి దగ్గర మనం ఉన్నాము. ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ బంధువులు కానీ బయట అయితే తెలియజేశారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా వైద్య అధికారులు ముందస్తు జాగ్రత్తగా కొన్ని టెస్టులు నిర్వహించారు. టెస్టుల అనంతరం తమ బంధువులకు కూడా నిర్వహించారని కూడా చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా తమ బంధువులతో పాటు చుట్టుపక్కల ఉన్న కొంతమంది ప్రజలు కూడా ఈ టెస్టులు అనేది నిర్వహించారు. ఈ టెస్టులకు సంబంధించిన రిపోర్ట్స్ వరకు ఎలాంటి కుటుంబ సభ్యులకు ఎలాంటిది కూడా నిర్ధారణ చేస్తారు. అయితే ఈ రోజు కూడా మళ్ళా కొన్ని టెస్టులు చేయడానికి ఈ రోజు కూడా వస్తున్నారని కూడా మనకు సమాచారం మేరకు. అయితే ఇప్పటి వరకు వైద్య అధికారులు ఇటు ప్రభుత్వం సంబంధించిన అధికారులు మాత్రం ఇంటికి సంబంధించిన ఎలాంటి నియమాలు అయితే లేవని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరో అధికారులు కూడా తమకు సంబంధించినవి ఇలా ఉన్న వైద్యానికి సంబంధించిన అధికారులు ఇప్పటి వరకు ఎవరు రాలేదు. అయితే గంటలో కొన్ని టెస్టులు చేయడానికి అయితే కొంతమంది అధికారులు అయితే రానున్నారు. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏపీ మొత్తం మీద కూడా తొలి వస్తువుకు సంబంధించిన మరణం అయితే సంభవించిందని చెప్పుకోవచ్చు. అది పల్నాడు జిల్లా నసరాపేటలో కూడా చెప్పుకోవచ్చు. ఎవరైనా అనుమతితో స్వామి మెగాలేని పల్నాడు జిల్లా.